సినీ క్రిటిక్ నటుడు అయినటువంటి కత్తి మహేష్ ఘోరంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యిన సంగతి అందరికీ తెలిసిందే కదా. ఇక విజయవాడ నుంచి తన సొంతూరైనటువంటి పీలేరుకి వెళ్ళడానికి బయలుదేరినటువంటి కత్తి మహేష్ మార్గమధ్యంలో తెల్లవారుజామున 2:30 గంటలకి ఆ ప్రాంతంలో లారీకి ఢీకొని ఘోరంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చెన్నై కోల్కతా రహదారిపై తెల్లవారుజామున జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్కు తీవ్రంగా గాయాలయ్యాయి. తల, కళ్ళు, ముక్కు చాలా గట్టిగా దెబ్బలు తగిలాయి అని చెప్పని తెలుస్తోంది. ఇంకా ఆయన పరిస్థితి ఇప్పటికీ ఇంకా విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. కొద్ది గంటలు గడిస్తే కానీ ఆయన ఆరోగ్యం గురించి ఏం చెప్పలేము అని వైద్యులు అంటున్నారు. అయితే కత్తి మహేష్కి ఇలా జరగడంపై ఆయనని ద్వేషించే కొంతమంది అనేక రకాలుగా కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు. తాజాగా పూనం కౌర్ చేసినటువంటి ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాముడిని, సీతని నీ అవసరానికి ఇష్టమొచ్చినట్టుగా వాడుకున్నావు, వదిలేసావు కూడా. ఎన్నో సంవత్సరాల నుంచి పద్ధతిగా తన పని తాను చేసుకునే బ్రాహ్మణ అమ్మాయిని నేను. నువ్వు ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇకనైనా నీవు అసలు జీవితాన్ని చూస్తావు అని. ఇప్పటికైనా అమ్మాయిలను, అమ్మని గౌరవించడం నేర్చుకో. జై శ్రీరామ్ అని సినీ నటి అయినటువంటి పూనం కౌర్ ట్వీట్ చేయడం జరిగింది. కాగా పూనం కౌర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో కత్తి మహేష్, పూనం కౌర్ అలాగే పవన్ కళ్యాణ్కి మధ్య ఏదో జరుగుతుంది అని చెప్పనని వాళ్ళిద్దరి మధ్య సంబంధం గురించి మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పూనం ఘాటుగా స్పందించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. కత్తి మహేష్ ప్రమాదంపై జన సైనికులు మాత్రం దారుణంగా కౌంటర్లు వేస్తూ ఉన్నారు. కాగా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై కత్తి మహేష్ ప్రయాణిస్తున్నటువంటి ఇన్నోవా క్రిస్టా కారు అదుపు తప్పి ముందుకు వెళ్తున్నటువంటి లారీ కంటైనర్ను బలంగా ఢీకొట్టడం జరిగింది. వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కత్తి మహేష్కి అతిపెద్ద ప్రమాదం నుంచి కొంచెం వరకు జరిగింది అని చెప్పననేది తెలుస్తుంది. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాగా కత్తి మహేష్తో పాటు డ్రైవర్ కూడా ఉన్నారు అని చెప్పననేది సమాచారం. కానీ డ్రైవర్కి ఒక్క ఘాటు కూడా లేదు అని చెప్పననేది చాలామంది ఒక రకంగా ఏం జరిగి ఉంటుంది అని చెప్పననేది కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ కత్తి మహేష్కి నిజంగా డ్రైవింగ్ వచ్చా రాదా? ఒకవేళ వస్తే డ్రైవర్ని ఎందుకు తీసుకొని వెళ్ళినట్టు? ఒకవేళ తీసుకొని వెళ్తే డ్రైవర్కి కూడా ముందు బానెట్ దాదాపుగా 1.5 మీటర్ కారు టిప్పర్ లోపలికి దూసుకుని పోయినట్టుగా మనం పిక్చర్స్లో చూస్తున్నాం. అంత ఘోరంగా తగిలినటువంటి కారు మరి డ్రైవర్ సీట్లో కూర్చున్న కత్తి మహేష్ గారికి తలకు వరకు తగిలి డ్రైవింగ్ చేస్తున్నటువంటి డ్రైవర్కి అసలు ఏమీ తగలకపోవడం కొంచెం ఆశ్చర్యానికి గురవ్వాల్సిందే అని చెప్పననేది అనుకోవచ్చు. మరి నిజంగా డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నాడా, లేదు కత్తి మహేషే నిజంగా డ్రైవింగ్ చేస్తున్నాడా? ఒకవేళ నిజంగా కత్తి మహేషే డ్రైవింగ్ చేస్తున్నట్లయితే డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి వ్యక్తికి ఎక్కువగా దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పననేది మనకు తెలుస్తున్నటువంటి ఆ జరిగినటువంటి ఆ ఫోటోను కనుక, ఆ పిక్చర్ని కనుక చూస్తే మనం తెలుసుకోవచ్చు. కానీ డ్రైవర్ చెప్తున్నట్టుగా కత్తి మహేష్ గారు పక్కనే కూర్చున్నారు, డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు. మరి నేను డ్రైవింగ్ చేస్తున్నాను, నాకేం దెబ్బలు తగలలేదు అని చెప్పని అంటున్నాడు. మరి ఏం జరిగింది ఏంటనేది మరి కత్తి మహేష్ కోలుకున్న తర్వాత కానీ అసలు విషయం తెలియదు. ఇక ఘోరంగా జరిగినటువంటి రోడ్డు ప్రమాదం తర్వాత ఆయన్ని హుటాహుటిన నెల్లూరు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళగా అక్కడ కొంచెం పరిస్థితి సీరియస్గానే ఉంది అని చెప్పనని తెలుసుకున్న తర్వాత వైద్యులు వెంటనే బంధువులు కానీ, స్నేహితులు కానీ అందరూ ఇక కత్తి మహేష్ది సొంత జిల్లా చిత్తూరు జిల్లా అని చెప్పనని తెలుస్తుంది. విజయవాడ నుంచి పీలేరు వెళ్తుండగా జరుగుతున్నట్లుగా డ్రైవర్ చెప్తున్న సమాచారం. మరి ప్రమాదంలో కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకొని ఉండడం వల్లనే ఈ మాత్రం గాయాలైనవి. ఒకవేళ ఎయిర్ బ్యాగ్స్ కనుక తెరుచుకోకపోతే ఇంకా ప్రమాదం ఎక్కువగా ఉంది. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కాబట్టే ఇంత ఘోరంగా ఇబ్బంది అయింది. సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టయితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి, ఇంకా సేఫ్ అయ్యేవాడు. కానీ నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వడం వల్ల డ్రైవింగ్ చేస్తున్న నాకు ఎటువంటి ఇబ్బంది తగలలేదు, నాకేం దెబ్బ తగలలేదు అని చెప్పనని డ్రైవర్ చెప్తున్నటువంటి వాదన. ఏది ఏమైనా సరే కత్తి మహేష్కి తలకి తీవ్రంగా దెబ్బ తగిలింది.
కానీ సాటి మనిషిగా ఒక మనిషి చావుని మనం అయితే ఎప్పుడూ కోరుకోకూడదు. కాబట్టి ఎవరైనా సరే మనిషి అనేవాళ్ళు ఖచ్చితంగా తప్పులు చేస్తాడు. ఎవరి ఆలోచన విధానం వాళ్ళకి కరెక్ట్గానే ఉంటుంది. తను ఆలోచించిన విధానంలో తను క్రిటిసైజ్ చేసిన వాళ్ళ విధానం అతని దృష్టిలో పెట్టుకొని అతను కరెక్ట్గానే ఉండుండొచ్చు. అందరి మనోభావాలను దెబ్బతీశాడు కాబట్టి అతను చావాలి అని చెప్పనని కోరుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. కాబట్టి ప్రేక్షకులందరూ అలా ఆలోచించకుండా ఒక సాటి మనిషి బతకాలి అని చెప్పనని కోరుకోవాలి. కాబట్టి మనిషిగా ఆలోచిద్దాం. కత్తి మహేష్ త్వరగా కోలుకోవాలని చెప్పని భగవంతుని ప్రార్థిద్దాం.